ఇక్కడ పెంచలకోనకి రీచ్ అయిపోయాం కదా. సో టెంపుల్ బయట లెఫ్ట్ సైడ్ ఇలా పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ చేసేసుకొని ఇంకా సైడ్కి చెప్పులు స్టాండ్ ఉంది, అక్కడే మేము లగేజ్ కూడా పెట్టేసాము. ఇంకెందుకు బరువు అనవసరంగా మోసుకోవడం అనేసి దర్శనం ఫ్రీగా చేసుకోవచ్చు కదా హ్యాపీగా. సో ఇంకా భోజనం విషయంకి వస్తే ఇక్కడ మనకి దేవస్థానం తరపున గుడి పక్కనే ఉంటుంది అన్న వితరణశాల, అక్కడ మనం తినొచ్చు. భోజనం చాలా బాగుంటుంది, చాలా మంది చెప్పారు. మేమైతే మాత్రం ఆర్యవైశ్య చౌట్రీ ఉంది కాబట్టి ఆల్రెడీ మా వాళ్ళు అక్కడ నేమ్స్ ఇచ్చేసారు ఎంతమంది వస్తున్నారని. సో వాళ్ళు అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేశారు కాబట్టి ఇంక మేము అక్కడికి వెళ్ళాము. అండ్ మనకి రూమ్స్ అవి కూడా ఉంటాయి, ఆర్యవైశ్య చౌట్రీలో రూమ్స్ ఉన్నాయి. అండ్ విడిగా కూడా కొన్ని ఉన్నాయి, చూసుకోండి ఒకసారి, ముందుగానే చెక్ చేసి రూమ్స్ అవి చూసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా బ్రహ్మోత్సవాలు అలాంటి టైంలో కొంచెం బిజీగా ఉంటుంది కదా స్కెడ్యూల్. సో ముందుగా మనం బుక్ చేసుకుంటే బెటర్ వాళ్ళకి కాల్ చేసి. సో నెక్స్ట్ పార్ట్లో స్వామివారి యొక్క విశిష్టత చెప్తాను. అలాగే ఫుల్ వీడియో ఛానల్ నేమ్ కింద ఇచ్చాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. దాంట్లో మీకు ఫుల్ డీటెయిల్స్ మొత్తం స్థల పురాణం అన్నీ కూడా చెప్పి వివరించాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.